మూకశంకరులకి అమ్మవారి యొక్క కటాక్షం ఎలా ఉంటుంది అంటూ ఒక్కొక్క శ్లోకంలో ఒక్కొక్క రకంగా వర్ణిస్తూ ఉన్నారు. ఈ శ్లోకంలో అమ్మవారి యొక్క నల్ల కలువల కాంతి ఎలా ఉన్నది అనేది ఈ శ్లోకంలో చెప్తూ ఉన్నారు. స్నేహార్ద్రితాం విదలితోత్పలకాంతి చోరాం జేతారమేవ జగదీశ్వరి జేతు కామః మానోద్ధతో మకరకేతురసౌధునీతే కామాక్షి తావక కటాక్ష కృపాణవల్లీ. అమ్మవారి యొక్క చూపు స్నేహార్ద్రితాం, స్నేహము ఈ ఈ ఎట్లా ఉన్నది అంటే స్నేహితులతోటి ఒక్కొక్కసారి ఇష్టం ఉన్నా లేకపోయినా కలవటం అనేది తప్పదు, అవునా? ఒక్కొక్క స్నేహితుడు ఒక్కొక్కసారి దొంగతనం చేయించటం అనేది కూడా చేయిస్తాడు. తన స్నేహితుని ఇంటే దొంగతనం చేయడు. అమ్మవారి యొక్క కటా కృపాక్షవల్లి రెండు విశేషణాలున్నాయి. ఒకటి స్నేహార్ద్రితం, ఒకటిది విదలితోత్పల కాంతి చోరం అని రెండు రకాల కాంతిని మనకి సూచిస్తున్నారు. ఈ కాంతి ఏం చేస్తుంది? దొంగతనం చేయటంలో ఔన్నత్యాన్ని, భేదాన్ని చూపిస్తుంది. కృపాణవల్లి, ఈ కృపాణవల్లితో స్నేహము చేసి తన భేదాన్ని పొందుతుంది. అలానే వికసించిన ఆ పువ్వుల నుండి కాంతిని దొంగలిస్తున్నట్లుగా ఉంది. ఇలా అమ్మవారి యొక్క కటాక్షము అనే కాంతిని ధరించిన కాముడు శివుడి దగ్గరికి ఓడిపోయి మరలా తనపై దగ్గరికి వస్తున్నాడు. మా నీ కటాక్ష కృప ఎంత గొప్పది అంటే నల్లని కలువల కాంతిని విరజిమ్ముతూ ఉంది. అది తుప్పు పట్టకుండా ఆ కాంతి స్నేహముతోటి తడుపుతున్నదమ్మా మళ్ళీ అంటున్నారు. స్నేహార్ద్రితాం విదలితోత్పలకాంతి చోరాం జేతారమేవ జగదీశ్వరి జేతు కామః. ఇవన్నీ ఎవరి మీద చూపిస్తున్నాయి? అభిమానముతో గర్వించిన శివుని మీద చూపిస్తున్నాయి. అలానే కాముడి మీద చూపిస్తున్నాయి అన్నమాట. మానోద్ధతో మకరకేతురసౌ ధునీతే కామాక్షి కామాక్షి తావత కటాక్ష కృపాణవల్లీ. మొసలి చిహ్నంగా కలిగిన మకరకేతు రసౌ అంటే, మకరకేతు అంటే మొసలిని ధ్వజమునానికి చిహ్నంగా కలిగిన మన్మధుడు. అంటే ఇక్కడ అమ్మవారి యొక్క కరుణ ప్రేమ మన్మధుడి మీద ఒకలాగా, శివుడి మీద ఒకలాగా చూపిస్తూ ఒక అభిమాన గర్వంతో ఉన్న శివుడిని జయించేటట్లుగా మన్మధుడు ఉంటే ఆయన మీద ఒకలాగా, శివుడి మీద ఒకలాగా చూపిస్తున్నట్టుగా కనిపిస్తుందమ్మా అంటున్నారు. స్నేహార్ద్రితాం విదలితోత్పల కాంతి చోరాం జేతారమేవ జగదీశ్వరి జేతు కామః మానోద్ధతో మకరకేతురసౌధునీతే కామాక్షి తావక కటాక్ష కృపాణవల్లీ. ఇంకా అమ్మవారి కటాక్షము ఇంకా ఇంకా ఎలా ఉన్నది? శృతి మార్గానికి పొందుతూ ఉన్నది. అమ్మా శ్రౌతం వ్రజన్నపి సదా సరణి మునీనాం కామాక్షి సంతతమపి స్మృతి మార్గగామి కౌటిల్యమంబకధమస్థిరతాంచ ధత్తే చౌర్యం చ పంకజరుచాం త్వదపాంగపాతః.
శ్రౌతుం శృతి. ఈ అమ్మా నీ యొక్క కడగంటి ప్రసారం అనే చూపు ఎలా ఉంది? స్మృతి అనే మార్గానికి వెళుతూ ఉందమ్మా. మునులు ఎప్పుడు స్మృతి మార్గాన్ని పొందుతూ ఉంటారు, శృత్యానుసారంగా ఉంటారు. అమ్మా నీ యొక్క కటాక్ష ప్రసారము చెవిని తాకునంత దీర్ఘమైనది. మునులు శృతులందరూ చక్కగా పలుకుతూ ఉంటారు. ఆ స్మృతి మార్గగామితోటి గొప్పగా ఉన్నదమ్మా నీ యొక్క, అంటే వక్రతను లేకుండా, చంచలతము లేకుండా నీ యొక్క చెవులు యొక్క మార్గము శృతికి వేదాలకు సంబంధించినవి ఎప్పుడు చంచల లేకుండా ఉన్నదమ్మా నీ యొక్క చూపు. స్మృతి మార్గాన్ని పొందుతుందమ్మా. ఆ స్మృతి మార్గం ఎంత గొప్పదంటే మునుల చక్కగా ఆ ఒక మార్గాన్ని చూపించేటట్లుగా ఉన్నదమ్మా అంటున్నారు. శ్రౌతిం వ్రజాన్నపి సదా సరణి మునీన కామాక్షి సంతతమపి స్మృతి మార్గగామి. కౌటిల్యమంబ కథమస్థిరతాం చ ధత్తే చౌర్యం చ పంకజ రుచాం పదపాతః. ఇంకా ఎలా ఉన్నది? నిత్యం శృతౌ పరిచితౌ యతమానమేవ నీలోత్పలం నిజ సమీప నివాస లోలం ప్రీత్యైవ పాఠయతి వీక్షణ దేశికేంద్ర కామాక్షి కిం న తవ కాళిమ సంప్రదాయం. అమ్మా నీ యొక్క చూపు ఎలా ఉంది? శృతవు వేదము యొక్క పరిచయాన్ని ఉన్నట్లుగా ఉన్నదమ్మా. ఆ నీలోత్పలానికి ఒక గురువుని సూచిస్తున్నట్లుగా ఉన్నదమ్మా. అంటే అమ్మ యొక్క చూపు నీలోత్పలం అనే చూపుకి గురుస్వామితో ప్రేమగా నలుపుదనాన్ని నేర్పిస్తున్నట్లు. అమ్మవారి కనులే చక్కగా నల్లగా కాటుకతోటి ఎంతో అందంగా ఉంటాయి. నల్ల కలువలు ఇంకా నల్లగా కనిపించేటట్లుగా ఉన్నాయి అంటే దానికేంటి? ఆ నలుపుదనాన్ని ఆ నల్ల కలువలకి చూపిస్తున్నట్లుగా తన నడకతో ప్రయత్నిస్తున్నట్లుగా ఆ నల్ల కలువలతోటి ఇంకా ఇంకా నలుపునే తీర్చిదిద్దడానికి కావలసిన గురుత్వాన్ని ఇస్తున్నట్లుగా నేర్పుతున్నట్లుగా ఉన్నదమ్మా నీ యొక్క కాంతి, కనుల కాంతి అంటున్నారు. నిత్యం శ్రుతే పరిచితౌ యతమానమేవ నీలోత్పలం నిజ సమీప నివాసలోలం ప్రీత్యైవ పాఠయతి వీక్షణ దేశికేంద్ర కామాక్షి కిం న తవ కాళిమ సంప్రదాయం. అమ్మవారి యొక్క క్రీగంటి చూపు ఎట్లా ఉన్నదో చెప్తున్నారు. భ్రాంత్వా ముహుస్తబకిత స్మిత ఫేన రాసౌ కామాక్షి వక్ర రుచి సంచయ వారి రాసౌ ఆనందతి త్రిపురమర్ధన నేత్రలక్ష్మి ప్రాలభ్య దేవి తవ మందమపాంగ సేతుం. అమ్మా నీ యొక్క కనుల కాంతిలో ఒక చిరునవ్వుతో నిండుతూ ఉన్న వక్రకాంతి అనేది కనిపిస్తుంది అమ్మా. ఎలాగా? సముద్రము ఎలాగైతే తిరుగుతూ క్రీగంటతోటి ఒడ్డుక చేరి ఆనందిస్తూ ఉందో అలా త్రిపుర సంహారుడైన ఆ శివుని యొక్క కనుల కాంతి చిరునవ్వుతో వక్రగ్రతం చెందుతూ నీ దగ్గరికి వస్తూ ఆనందిస్తుందమ్మా అంటున్నారు. ఆ ముఖం అనే సముద్రం మాటి మాటికి అలా భ్రమిస్తూ మెల్లగా ఆ శివుని కంటనే చూపు ఒడ్డుకు వెళ్ళి మళ్ళీ అలా నీ దగ్గరికి వస్తూ ఒక తరంగాలుగా మీ ఇద్దరి చూపులు కలుస్తున్నట్లుగా ఉన్నాయమ్మా.
ఎలా ఉన్నది? గుత్తులు కట్టిన చిరునవ్వులు, నురుగుల గుంపులులాగా ఉన్నాయమ్మా. సముద్రం దగ్గరికి ఎళ్తే, సముద్రము ఎలాగైతే లోపలికి వెళ్ళి అలలు మళ్ళీ బయటికి వస్తూ ఉంటాయో అలలు, అలా ఉన్నాయమ్మా మీ ఇద్దరి యొక్క చూపులు, గుత్తుల హారతులు, నురుగులులాగా ఉన్నాయమ్మా అంటున్నారు. అంటే అమ్మవారి మీద చూపు అయ్యవారి మీద, అయ్యవారి మీద చూపు అమ్మవారి మీద, సముద్రపు అలల తరంగాలతోటి ఒక నురుగుగా ఈ శ్లోకంలో శంకరాచార్యులు వారు సారీ ఈ మూక శంకరులు మనకి అందించారు. భ్రాంత్వా ముహుస్తబకిత స్మిత ఫేన రాసౌ కామాక్షి వక్రరుచి సంచయ వారి రాసౌ ఆనందతి త్రిపురమర్ధన నేత్రలక్ష్మీరాలభ్య దేవి తవ మందమపాంగ సేతుం. ఇంకా ఎలా ఉన్నది ఒక్కొక్క శ్లోకంలో ఆనందం, అమ్మవారి యొక్క నయన శోభ ఎంత అందంగా ఉందో ఒక్కొక్క శ్లోకంలో చెప్తూ ఉన్నారు. శ్యామా తవ త్రిపుర సుందరి లోచన శ్రీ కామాక్షి కందలిత మేదుర తారకాంతి జ్యోత్స్నావతి స్మిత రుచి స్మిత రుచాపి కథం తనోతి స్పర్ధా మహో కువలయైష తథా చకోరైః. అమ్మా, త్రిపుర సుందరివైన ఓ కామాక్షి, నీ కన్నుల పాపలో తళుక్కుమంటూ ఒక నక్షత్ర కాంతి యవ్వన శోభతో చిరునవ్వు అనే వెన్నెల రాత్రితోటి ఉన్నట్లుగా ఉన్నదమ్మా. అది ఎలా ఉన్నదో తెలుసా? కలువలతోటి చకోరాలు స్నేహం చేస్తూ ఉంటే వాటితోటి పోటీ పడుతున్నట్లుగా కనిపిస్తూ ఉన్నదమ్మా. చకోరాలు ఎట్లాగైతే కలువల కాంతిని చూడటానికి వెన్నెల రాత్రుల కోసం ఎలాగైతే ఉంటాయో అలా ఉన్నదమ్మా నీ కనుపాపలో తళుక్కుమనే నక్షత్ర కాంతి, నీ నయన శోభ అంటున్నారు. శ్యామా తవ త్రిపుర సుందరి లోచన శ్రీ కామాక్షి కందలిత మేదుర తారకాంతి జ్యోత్స్నావతి స్మిత రుచాపిత కథం తనోతి స్పర్ధా మహో కువల ఐశ్చ తథా చకోరైః. నిరీక్షణము, నిరీక్షణము ఎంత గొప్పదో ఈ శ్లోకంలో చెప్తున్నారు. కాలాంజనంచ తవ దేవి నిరీక్షణంచ కామ్నాక్షి సామ్య సరణి సముపైతి క్రాంత్యా నిశేష నేత్ర సులభం జగదీషు పూర్వమన్య త్రినేత్ర సులభం తుహినాద్రికన్యే. తుహినాద్రికన్యే అంటే మంచు కొండకు బిడ్డవైన ఓ కామాక్షి, నీ కాలాంజనం, నీ కనులకు పెట్టుకున్న కాటుక నీ యొక్క ఎదురు చూపన్ను కాంతితో ఒక పోలిక దారిని పొందుతూ ఉన్నదమ్మా. అది సర్వుల నేత్రాలకు లభిస్తుందమ్మా. అది ఎవరికి లభించింది? త్రినేత్రుడైన శివుడికే లభించిందమ్మా. అమ్మవారి యొక్క కాంతితో ఉండే రెండు కనులు కాలాంజనముతోటి నేత్రాలు ఎవరి కోసం ఎదురు చూస్తున్నాయి అంటే, ఎవరి కోసం ఎదురు చూస్తాయి? భార్య కోసం, భార్య భర్త కోసం. అమ్మవారి నిరీక్షణ అంతా ఎంత అందమైన ఆ కనులు అలా భర్త కోసం ఎదురు చూస్తున్నట్లుగా ఎంత అందంగా చెప్పారో. ఒక ఒక సామాన్యమైన స్త్రీ భర్త కోసం ఎలాగైతే ఎదురు చూస్తూ ఆ కనులు భర్త ఎప్పుడొస్తాడా అని ఎదురు చూస్తూ ఎలా ఉంటుందో, అలాగా అమ్మని కూడా ఒక సామాన్యమైన గృహిణిగా తీసుకొచ్చి మనకి అందించారు ఈ శ్లోకంలో కదా. ఎంత అందంగా ఆ కనులతోటి భర్త రాక కోసం ఎదురు చూస్తున్నట్లుగా నీ కనులున్నాయమ్మా, నిరీక్షణం చేస్తున్నాయమ్మా అంటున్నారు. కాలాంజనంచ తవ దేవి నిరీక్షణంచ కామాక్షి సామ్య సరణి సముపైతి కాంత్యా నిశేష నేత్ర సులభం జగదీషు పూర్వ మన్య త్రినేత్ర సులభం తుహినాద్రికన్యే.
ఇక్కడ 2 పదాలు గమనించాలి. 'తుహినాద్రి కన్యే' అంటూ మంచుకొండ బిడ్డవైన ఒక తండ్రి ఆ తండ్రి యొక్క బిడ్డవి అని చెప్తున్నాడు. త్రినేత్ర సులభం, త్రినేత్రుడు అంటే భర్త. భా భర్త యొక్క పేరుతో చెప్తూ ఉన్నాడు. ఎప్పుడూ చెప్తూ ఉంటా. శంకరాచార్యులు వారు గాని, మూక శంకరులు గాని ఇద్దరూ కూడా ఎప్పుడు అటు తండ్రి పేరుతో గాని, ఇటు భర్త పేరుతో గాని అమ్మని సంబోధిస్తూ ఉంటారు చాలా వరకు. ఎంత గొప్పగా ఉంటుందో కదా! ఆరంభలేశ సమయే తవ వీక్షణస్య కామాక్షి మూకమపి వీక్షణమాత్ర నమ్రం సర్వజ్ఞతా సకలలోక సమక్షమేవ కీర్తి స్వయం వరణమాల్య వతి వృణీతే. అమ్మా, నీ చూపు కొంచెము తగిలినంత మాత్రాన వ్యాపారలేశమును కాస్త కొంచెం చూపు లభించినంత మాత్రానే ఈ మూగవాడైన నేను సర్వజనులకు తెలిసిపోయానమ్మా. సర్వంగా వరించటానికే నాకు ఒక మాటలాగా వచ్చి నువ్వు వచ్చావమ్మా. కీర్తి అను స్వయంవర మాలను ధరించి వేసి వరించావమ్మా. నీ యొక్క చూపుని నాకు మాట ఇవ్వటం ద్వారా అంటూ మాటల ద్వారా తను అమ్మతో మాట్లాడలేని మాటలు అన్నీ కూడా అమ్మవారి తాంబూల చరవణము చేయటం వలన ఇతనికి వచ్చిన మాట వలన ఎప్పటివాడు మూక శంకరులు ఎప్పటి మనం అప్పటి నుంచి మూక పంచశతి అలా చదువుతూనే ఉన్నారు. మరి ఆయన ఇచ్చిన సంపద అమ్మ ఆయనకు పెట్టిన ఆ సంపద మరి ఆయనకి కీర్తినేగా ఇచ్చింది. ఆ కీర్తి అనే స్వయం వరమాలగా ధరింపజేశావమ్మా. నీ యొక్క కడగంటి చూపు కొద్దిగా ఉన్నా చాలమ్మా, వారికి కీర్తిని ప్రకాశింపజేసేటట్లుగా అప్పటికప్పుడు కీర్తి కాదు, దిగంతాలు ఎన్ని ఈ కాలం ఉన్నంత వరకు వాళ్ళకి కీర్తిని వరింపజేసేటట్లుగా నీ యొక్క చూపు ఉంటుందమ్మా అంటున్నారు. ఆరంభలేశ సమయే తవ వీక్షణస్య కామాక్షి మూకమపి వీక్షణమాత్ర నంబం సర్వజ్ఞతా సకలలోక సమక్షమేవ కీర్తి స్వయం వరణమాల్యవతి వృణీతే. ఇక ఈ శ్లోకంలో అమ్మవారి యొక్క చూపు ఇంకా ఎలా ఉన్నది? కాళాంబువాహ ఇవ తే పరితాపహారి కామాక్షి పుష్కరమతః కురుతే కటాక్షః పూర్వః పరం క్షణరుచా సముపైతి మైత్రీ మన్యస్సు సంతత రుచిం ప్రకటీకరోతి. అమ్మా, నీ యొక్క చూపు ఏం చేస్తుంది? మాలోని సంతాపాల అన్నింటినీ హరించి వేస్తుందమ్మా. కాలాంబువాహ, వర్షాకాలపు మేఘము వలె అలా ముకులించిపోయిన కమలాన్ని క్షణకాలంలో విద్యుల్లతతోటి స్నేహం చేసేటట్లుగా ఉంటే, మరొక చూపు నీ యొక్క కటాక్షము ఎడతగని కాంతిని ప్రకటిస్తూ ఉన్నది. కాలాంబువాహ అంటే అమ్మవారి చూపు వర్షాకాలం మేఘములాగా ఉంటుంది. ఆ అమ్మవారి చూపును వర్షాకాలంలో మేఘము పరితాపాన్ని హరించినట్లుగా ఉన్నది. వర్షాకాలం మేఘములో క్షణకాలంలో ఒక మెరుపు మెరిసి స్నేహం చేస్తున్నట్లుగా అమ్మవారి కటాక్షం అనే చూపు నిరంతరము ఒక కాంతిని ఎప్పుడు మేఘములో మెరుపు ఎప్పుడో ఒకసారే వస్తుంది, కానీ అమ్మవారి కటాక్షం అనే మెరుపు ఎప్పుడు భక్తుడి పైన అలా ఉంటుంది అంటున్నారు. కాలాంబువాహ ఇవ తే పరితాపహారి కామాక్షి పుష్కరమతః కురుతే కటాక్షః పూర్వః పరం క్షణరుచ సముపైతి మైత్రీ మన్యస్తు సంతత రుచిం ప్రకటీకరోతి.
सूक्ष्मेऽपि दुर्गमतरेऽपि गुरुप्रसाद साहाय्यकेन विचिरन्नपवर्गमार्गे संसारपङ्कनिचयेन निचयेन पतत्यमून्ते కామాక్షి గాఢవమలంబ్య కటాక్షయష్ఠిం. అమ్మా, మోక్షం అనేది కావాలి అంటే ఈశ్వర అనుగ్రహం కావాలి. ఈశ్వరము అనుగ్రహము కావాలి అంటే గురువు ఒక ఉపదేశము మార్గముతోటి తీసుకువెళితే ఆ గురువు చేసిన ఉపదేశము వల్ల ఈశ్వర కటాక్షము లభిస్తుందమ్మా. అమ్మా, నీ కటాక్షము నాకు ఊతకర్రగా అయితే గురువన్న ప్రేమతో నీ కటాక్షాన్ని నాకు ఇస్తే ఎలాంటిది లేకుండా శిష్యుడినైపోతానమ్మా. గురువు అనుగ్రహము, ఆ గురువు అనుగ్రహము ఎంతో గొప్పది. దాన్ని పట్టుకోవాలి. ఆ గురువు అనుగ్రహము గనుక ఉంటే ఎంత దుర్గమమైన ప్రాంతంలోకైనా ప్రయాణించవచ్చు. అలా ఎలాగా? ఆ గురువు తన ముందు ఉండి తనకి మార్గ ప్రబోధము ఇస్తూ ఉంటారు. అమ్మా, నీ కటాక్షము ఉన్నదే, నీ కటాక్షము అనే గురువుల ద్వారా నాకు ఒక మార్గాన్ని చూపించేటట్లుగా ఉన్నదమ్మా అంటున్నారు. ఎందుకు? ఈమె సహాయం ఉంటే శంకరుడే వచ్చి ఈయనకి గురువు అవుతాడు. అది ఆయన యొక్క సూక్ష్మలు సూక్ష్మంగా చెప్తూ ఉన్నారు. సూక్ష్మేపి దుర్గమతరేపి గురు ప్రసాద సహాయకేన విచిరన్నపవర్గ మార్గే సంసార పంక నిచయే చ పతత్యముంతే కామాక్షి గాఢవ వలంబ్య కటాక్షయష్ఠిం. సర్వం జగదాంబ పాదారవిందార్పణమస్తు. అమ్మవారి కటాక్షం అందరి మీద అలానే ఉండి అమ్మ అమ్మతో మనం సంబంధం అలానే పెంచుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.